రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయమును వచనములు 41 నుంచి 46 వరకు. కరువు ఆగిపోవుట. ఏలియా ఆహాబుతో, నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్షధ్వని వినిపించుచున్నదనెను. ఆహాబు భోజనము చేయబోగా ఏలియా కార్మెల్ కొండ మీదకి ఎక్కిపోయెను. అక్కడతడు క్రిందకు వంగి తన తలను రెండు మోకాళ్ళ మధ్య పెట్టుకొనెను. సేవకునితో, నీవు వెళ్ళి సముద్రం వైపు పారజూడుము అని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి, నాకేమీ కనిపించటలేదని పలికెను. ఏలియా అతన్ని 7 సార్లు అట్లే పంపెను. కానీ సేవకుడు 7వసారి తిరిగి వచ్చి, సముద్రం మీద నుండి మూరెడంత మొబ్బు పైకి లేచుచున్నది అని చెప్పాను. ఏలియా అతనితో, నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినది ఆహాబుతో చెప్పెను. వెంటనే ఆకాశమున కారుమబ్బులు క్రమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమునెక్కి ఇశ్రాయేలీయులకు వెళ్ళిపోయెను. అప్పుడు ప్రభు బలము ఏలియాను కదిలింపగా అతడు నడుము బిగించుకొని ఆహాబు రథమునకు ముందుగా ఉరికి ఇశ్రాయేలీయుల ప్రాకారం చేకొనెను.